ఒకటే గుర్తుంచుకోండి, భగవంతుడు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చింది సంతోషంగా కష్టపడి సంపాదించి, ఆ సంపాదించిన ధనాన్ని సంతోషంగా భార్య పిల్లలతో ఎంజాయ్ చేయడానికి. గుర్తుంచుకోండి, భగవంతుడు ఇంత అద్భుతమైన శక్తినిచ్చింది, ఇంత అద్భుతమైన తెలివితేటలను ఇచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది, సంపాదన ఇచ్చింది, యోగాన్ని ఇచ్చింది. మీరు మీ పిల్లలతో అనుభవించి, తల్లిదండ్రులతో అనుభవించి, నలుగురు దాన ధర్మాలు చేసి, క్షేత్రదర్శనలు చేసి సంతోషంగా అనుభవించడానికి. అంతేగాని అక్కడ మూటలు కట్టి, ఇక్కడ మూటలు కట్టి, అక్కడ భూములు పెంచుకొని, ఇక్కడ భూములు కొనుక్కొని, ఇక్కడ ఇల్లులు కిరాయిలు, వీటి కోసం కాదు. వీటి వెనకాల పరిగెత్తి భగవంతుడిచ్చిన గోల్డెన్ లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు కష్టపడి ఎన్ని బిల్డింగ్లు కొన్నారో, ఎన్ని భూములు కొన్నారో అవే ఉంటాయి తప్ప, మీరు మీ పిల్లలతో ఎంత మధుర క్షణాలు గడిపారు, ఎంత లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేశారు, ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంతమందికి దాన ధర్మాలు చేశారు, ఎంతమందికి చదువు లేని వారికి చదువు కోసం సహాయం చేశారు, ఎంతమంది అనారోగ్య వాళ్ళకి సహాయం చేశారు, ఎంతమంది పేదవాళ్ళకి సహాయం చేశారు. ఇవన్నీ ఉండవు. ఇవి కదా కావాల్సినది జీవితం అంటే. భోగభాగ్యాలు యోగాలు ఇచ్చింది ఎందుకయ్యా భగవంతుడు? అనుభవించడానికి, మూటలు కట్టుకోవడానికి కాదు. పోయేటప్పుడు ఎవ్వడికైనా అదే కర్రలే. చచ్చిపోయిన తర్వాత నీకు ఎవ్వడు గుడి కట్టడు ఇక్కడ. 4 రోజులు ఫోటో, 11 రోజులు ఫోటో చూసి ఏడుస్తారు. 11 రోజు అయిన తర్వాత సంవత్సరికం అప్పుడే అంతే ఆ ఫోటో చూసేది. ఎవ్వడూ బాధపడ్డా, అందరూ మర్చిపోతారు. రియలైజ్